ఏంటి శరణ్య అసలు? నేనింకా నువ్వు చేసిన ఆ పిచ్చి పనినే మర్చిపోలేకపోతున్నాను తెలుసా? అసలు ఎందుకు ఇలా చెయ్యాల్సి వచ్చింది నీకు? ఆ అనన్య కోసం నువ్వింత చెయ్యాల్సిన అవసరం ఏముంది? నీకైనా పిచ్చి పట్టిందా? అంటే అక్కని ప్రెగ్నెంట్ అని తెలిస్తే మీరు తనని బయటకు పంపించేస్తారేమోనని ఇలా చేశాను అత్తయ్య గారు. అనన్య ప్రెగ్నెంట్ అంటున్నావు. తను నిజంగా ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా? తెలుసు అత్తయ్య గారు, అక్క ప్రెగ్నెంటే. లేదు, నాకు దాని మీద అనుమానమే. అది నిజంగా ప్రెగ్నెంట్ అని నువ్వెలా నమ్ముతున్నావు? డాక్టర్ చెప్పారు అత్తయ్య గారు, నేనే స్వయంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. మీరు చూసిన రిపోర్ట్స్ కూడా తనవే అత్తయ్య గారు. అది ఖచ్చితంగా నిన్ను ఈ ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని అడ్డు పెట్టుకుని మోల్డ్ చేసిందని నాకనిపిస్తోంది. నిన్ను ఏ పాయింట్లో పట్టుకుంటే తనకి లొంగుతావో అదే ఎమోషన్ పాయింట్ ని నీ మీద అప్లై చేసింది. దాని సంగతి నీకింకా పూర్తిగా అర్థం కానట్టుంది శరణ్య. అనన్యని పూర్తిగా చదివిన నాకు తెలుసు అది ఎప్పుడు ఎలాంటి అడుగు వేస్తుందో. అది నిన్ను ప్రెగ్నెన్సీ పేరు చెప్పి తన చేతిలో ఆయుధంగా మలుచుకుంది. నీ మెతకతనాన్ని అలుసుగా తీసుకుని ఇంట్లో తన ఆటని మొదలుపెట్టింది. లేదత్తయ్య గారు, అక్క అలా చేసుండదు. అయినా ఈ విషయంలో ఎవరైనా ఇలా చేస్తారా? దానికోసం నువ్వే కడుపుందని అబద్ధం ఆడావు కదా. అదెందుకు ఇంత డ్రామా ఆడదు? దాని విషపు మనస్తత్వం తెలిసి కూడా ఎందుకమ్మా దాన్ని ఇంకా మంచిదని నమ్ముతున్నావు? శరణ్య, నువ్వు నిజంగా ఇంత అమాయకురాలు వెంటమ్మా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఆ అనన్య నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యుంటే అది ఇంకా ఈ ఇంట్లో ఒక పని మనిషిలా ఎలా ఉండేది? ఆ కడుపుని అడ్డం పెట్టుకుని ఈ కుటుంబాన్ని రాచి రంపాన పెట్టేదమ్మా. కోర్టులు కేసులు అంటూ గోల చేసి నానా గొడవలు చేసి తను అనుకున్నది సాధించడానికి అది ఎంత చెయ్యాలో అంతా చేసేది. అలాంటిది ఇంత పెద్ద విషయంలో అది ఇంత సైలెంట్ గా ఉండి నీతో గుట్టుగా చాప కింద నీరులా వ్యవహారం నడిపిస్తూ ఉంది అంటే